कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते। పవిత్రమైన కృష్ణానది మీద ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరున్న ఎంతో ప్రాముఖ్యమైన శక్తివంతమైన శ్రీ దత్తాత్రేయ వారి గుడిని మార్గశిర మాసం పౌర్ణమి రోజున ఏదైతే దత్త జయంతిగా జరుపుకుంటారో యశోధరా టీవీలో మనందరం వీక్షిద్దాం. మార్గశిర పౌర్ణమి రోజున డిసెంబర్ 15, 2024 సంవత్సరంలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర దత్తాత్రేయ జయంతి. నమస్కారం అండి, నేను మీ సంజీవ్ నాయుడు, ఫిల్మ్ డైరెక్టర్. ఇవాళ నేను మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్న కారణం ఇవాళ రోజులో ఉన్న ఒక ప్రత్యేకత. ఇవాళ రోజు చాలా పవిత్ర దినం. ఎందుకంటే మార్గశిర పౌర్ణమి రోజున మనందరం కొలుస్తున్న, అనాదిగా కొలుస్తున్న శ్రీ దత్తాత్రేయులు వారి జన్మదినం. వారు లోకానికి కలకాలం గురుస్థానంలో ఉండేటువంటి శ్రీ దత్తాత్రేయుల వారు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన దినం మార్గశిర పౌర్ణమి. అందుకే మనందరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్త జయంతిగా జరుపుకుంటాం. కేవలం ఒక కలియుగానికో, ద్వాపర యుగానికో, త్రేతాయుగానికో కాదండి, యుగ యుగాలుగా పరిసమాప్తం లేనట్టి గురుగా తత్వం తెలుసుకోవాలన్నట్టు వాళ్ళందరికీ, అంటే కృతయుగం నుంచి ఇప్పటిదాకా మనందరికీ గురుతత్వం వల్లిస్తున్న ఏకైక గురు శ్రీ దత్తాత్రేయ స్వామి గారు. మార్గశిర మాసం అంటే ఏంటండి? మార్గశిరము అంటే దారిలో ముందుగా ఉండేటువంటిది. అంటే మన జీవితంలో ప్రయాణించే దారిలో, మార్గంలో ముందుగా ఉండేటువంటి. ముందుకుంటే ఏం చేస్తుంది? మనం వెళ్ళాల్సినటువంటి గమ్యానికి చేరటానికి మనందరికీ ముందుగా నడుస్తూ మార్గం చూపించేదే మార్గశిర మాసం. అటువంటి మార్గశిర మాసం అందుకే మనందరం చాలా పవిత్రమైన మాసంగా కొలుస్తుంటాం. అటువంటి మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి గారు జన్మించారు కాబట్టి అనాదిగా మనందరం శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి గారిని ఆది గురుగా కొలుస్తున్నాం. హిందువులందరికీ పరమ పవిత్రమైన గ్రంథం, లోకాలన్నిటికీ మార్గదర్శనం చేస్తున్నటువంటి భగవద్గీత ఆవిర్భవించిన మహాపవిత్రమైన మాసం మార్గశిర మాసం. అనసూయ, అత్రి మహారుచి దంపతులకి అయోచనుడిగా జన్మించారు శ్రీ శ్రీ దత్తాత్రేయులు వారు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మేము మీకు బిడ్డగా దత్తత అయిపోతామని చెప్పంగా శ్రీ శ్రీ దత్తాత్రేయులు వారికి జన్మించారు. అంటే అందుకే దత్తాత్రేయుల వారికి 3 తలలు 6 చేతులుగా ఉంటుంది. ఇవాళ మార్గశిర మాసం పౌర్ణమి అంటే దత్త జయంతి. సో ఖచ్చితంగా మార్గశిరం అంటే మార్గాలు చూపించే మాసం అనమాట. సో గురువుడుగా, ఆది గురుగా దత్తాత్రేయ మనందరికీ ఎంతో సుపరిచయం. ఇవాళ ఇంత పర్వదినాన ఎక్కడ ఎత్తిపోతల నాగార్జున సాగర్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న దత్తాత్రేయ గుడి దగ్గర ఎంతోమంది భక్తులు, ఎంతో మంది ఇసుకేశ్వరాలంత జనాలు వచ్చి ఆయన దత్తుడి యొక్క కృప కటాక్షాలకి పాత్రవదాన్ని వచ్చారు. ఇవాళ యశోధరా టీవీలో అది రికార్డ్ చేద్దామని వస్తే ఇక్కడ ఎంతో మంది భక్తులు చాలా సంతోషంగా మమ్మల్ని అందరూ రిసీవ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళ యొక్క భక్తి గురించి చెప్దాం అనుకుంటారు. ఇక్కడ మొట్టమొదటిగా మిస్టర్ రమేష్, సింగర్ రమేష్ అంటే చెప్పు రమేష్. దేవుని మీద డైలాగ్ చెప్తుండు, అందరు వావా అనాలే. మా స్వామి గురుదత్త, మా స్వామి గురుదత్త, వచ్చాము స్వామి నీ చెంత, ఆదుకోవయ్యా ఈ లోకాన్ని నువ్వే అంతా. జై బోలో గురుదత్త స్వామికే, జై బోలో గురుదత్త స్వామికే. యశోద టీవీలో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరి, మొత్తం 7 గంటల ఆడికి తోలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. జై గురుదత్త. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అందుకే అనాదిగా ఇప్పటి నుంచో శ్రీ శ్రీ దత్తాత్రేయుల వారిని మన ఆది గురుగా కొలుస్తున్నాం. ఆయన గురించి మనం విశిష్టంగా చెప్పుకోవాలంటే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చండి. ఆయన్ని అందరూ స్మాతృగామి అంటే ఏంటండి? స్మాతృ అంటే భక్తులు కొలిచిన వెంటనే, పిలిచిన వెంటనే పరిగెడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తారని చెప్పి స్మాతృగామి అని కూడా కొలవబడుతున్నారు. సో అటువంటి దత్తాత్రేయ స్వామి గురించి ఇవాళ మాట్లాడుకునే అవకాశం మనందరికీ రావటం, నేను కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని మీ అందరికీ తెలియబడతాం ఈ రోజుకున్న ప్రత్యేకత అని చెప్పి నేను వీడియో చేయడం కూడా కారణం అదే అనమాట. సో ఇవాళ సాయంకాలం వీలైతే నేను గుడికి వెళ్ళి
మేడి చెట్టు కింద దగ్గర ఒక దీపాన్ని వెలిగించి వీలైతే 3 ప్రదక్షిణాలు చేసి వస్తాను. మీరు కూడా అందరూ చేసిరండి. ఆ దత్తుడిని యొక్క కృపకి మీరందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. రాబోయే సంవత్సరంలో ఆ దత్త జయంతి రోజున మనం ఆయన ప్రార్థించడం వల్ల, ఆయన ఒక దీవెనలు మనందరికి ఉండటం వల్ల మన రాబోయే సంవత్సరంలో మన అన్ని కష్టాలు పోయి ఇటువంటి ఈ రోగ పీడల నుంచి కానీ, ఈ కరోనా బాధల నుంచి కానీ, ఈ టెన్షన్స్ నుంచి మనందరికి విముక్తి కలిగించి మనందరం హ్యాపీగా ఉండాలని, మనందరం సుఖ సంతోషాల భోగభాగ్యాలతో రానున్న కాలాన్ని, రానున్న సంవత్సరాన్ని మంచిగా జీవించాలని చెప్పి కోరుకుంటూ, ఆ దత్త సేవను కోరుకుంటూ, ఓం శ్రీ గురుభ్యో నమః. గాడ్ బ్లెస్ యు ఆల్ మై ఫ్రెండ్స్. మనలో ప్రతి ఒక్కరూ ఆ దత్తస్వామిని తెలుసుకుంటూ మనస్ఫూర్తిగా ఈ శ్లోకాన్ని చదువుకోండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్న దత్తుని యొక్క మందిరాన్ని సందర్శించడం అంటేనే జీవితంలో మరవరాని సంఘటన. అది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి ఏదైతే మనం దత్త జయంతిగా జరుపుకుంటున్నామో ఆ రోజు ఇక్కడికి రావటం అంటే ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతము. ఆ దత్తుని యొక్క పాత్రకి, కృపా కటాక్షాలకి మనం అందరం దగ్గరైనట్టే. అందరూ పలకండి, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. మన జీవితంలో చేసుకున్న తెలిసో తెలియకో చేసిన పాప కర్మాలన్నిటికీ ఏకైక పరిష్కారం దత్త జయంతి రోజున, అంటే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం దత్తాత్రేయుని యొక్క సందర్శించటమే, ఆయన యొక్క దీవెనలు పొందటమే మన పూర్వజన్మ సుకృతము. అగో అడుగు అడుగున ఆగో, చూడండి, వీక్షించండి ఆ దత్తాత్రేయుని యొక్క విగ్రహాన్ని. అందరూ చూడండి. ఈ యశోధరా టీవీ ఛానల్లో మా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఏదైతే దత్త గుడి ఉందో ఆ విగ్రహాన్ని మనస్ఫూర్తిగా కల్లారా వీక్షించండి. అందరూ ఆ దత్త జయంతిని యొక్క కృపా కటాక్షాలకి పాత్రకండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ డ్యామ్ దగ్గర ఉన్న ఈ దత్తాత్రేయ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు గుడి యొక్క ప్రాతిష్ఠత గురించి మనందరికీ వివరిస్తారు కేవలం యశోధరా టీవీ. సన్నిధాని గుడాగార చరదసావాంఛితం దాతకామః నిత్యాకారం నిరుపమయం యస్సంపదాం ఆదిహేతుం దత్తాత్రేయం వరమనిషం భావయామి ప్రసన్నం. గురుదేవదత్త. అయ్యా, ఇది యతి తపోస్థలము, ఎత్తిపోతల కాదు. యతి ప్లస్ తపం ప్లస్ స్థలము అంటే మహర్షులు తపస్సు చేసుకునే యొక్క స్థలం. ఇక్కడ కార్తవీర్యార్జునుడు, పరశురాముడు వీళ్ళందరూ కూడా తపస్సు చేసుకున్న యొక్క ప్రదేశం. ఇక్కడ స్వామివారు ఏకముఖి దత్తాత్రేయుడు, అదేవిధంగా మధుమతి సమేతుడు. స్వామివారు సింధూర వర్ణంలో ఉంటాడు. హృదయంలో అమ్మవారిని పెట్టుకొని కింద అమ్మవారు ఉంటుంది మధుమతీదేవి. మధుమతి అంటే మనకి వేదంలో చెప్పుకొచ్చారు. ఇడారేవ హోన్మనోర్యజ్ఞనేర్ బృహస్పతిదావనాని వాగం సద్విశ్వే దేవాసోక్తవాత పృథివీమాతన్మమ ఇకంశేర్మధుమనిష్యే మధుధనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాదమజ్యాధరం సుధురణ్యామనుష్యేరస్తమ్మ దేవాబంధుశోభాయై పితరో నమదంతో. మధుమతి అంటే మధువు అంటే తేనె. తేనె ఎంత తీయగా ఉంటుంటుందో అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా అంత చల్లగా ఉంటుంటుందట. అదేవిధంగా ఆ మధుమతి దేవి, ఆమెనే అనగాదేవి అని చెప్పేసి మనం అనుకుంటుంటాము. ఆ మధుమతి దేవి ఎప్పుడు దత్తుడిని దత్తాన్ని ప్రేరేపిస్తుంటుంటాడు. ఆ దత్తుడు తీసుకొని వచ్చి అమ్మవారిను స్వామివారి హృదయంలో కూర్చోబెట్టుకొని ఉన్నారన్నమాట. స్వామివారి హృదయంలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ అమ్మవారి సైతంగా వెలసిన యొక్క దత్తాత్రేయుడు ఈ క్షేత్రం ఎత్తిపోతల్లోనే ఉంటుంటుంది. అదేవిధంగా స్వామివారు సాక్షాత్గా చెప్పిన శ్లోకం ఏమిటంటే దత్తో నామస్మరణమలంకృతాం సన్నిధాని గుడాగార. ఏ భక్తుడైతే నా సాన్నిధ్యానికి వచ్చి నన్ను దత్తా అని పిలుస్తాడో, చరజస వాంఛితం దాతకామః చేతులు జోడించి ప్రార్థిస్తాడో వాడికి ఏ కోరికన్నా తీర్చే మొట్టమొదటి దేవతనే నేను అని చెప్పేసి సాక్షాత్గా దత్తుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిత్యాకారం నిరుపమయం, ఎల్లప్పుడూ కూడా
యస్య సంపద అన్నాది హేతం, అన్ని సంపదలు నా దగ్గరనే ఉంటాయి. ఏ భక్తుడైతే వచ్చి నా సాన్నిధ్యానికి వచ్చి నన్ను దత్తా అని పిలుస్తాడో వాడికి ఏది కావాలంటే అది ఇచ్చే మొట్టమొదటి దేవతనే నేను అని చెప్పేసి సాక్షాత్గా ఇక్కడ దత్తుడే చెప్పడం జరిగిందనమాట. ఇది మొత్తం కూడా కృతయుగ స్థానంది నాయన, ఇది కలియుగంలోది కాదు. కృతయుగంలో కార్తవీరార్జునుడు పరశురాముడు వాళ్ళు తపస్సు చేసుకునే యొక్క ప్రదేశం ఇది. అయితే మా అదృష్టం కొద్దీ మేము వంశపారంపర్యంగా ఇది నా 9వ తరం. నా పేరు శ్రీపాల సుబ్రహ్మణ్య శర్మ, నాన్నగారి పేరు దత్తాత్రేయ శర్మ, అదేవిధంగా మా బాబాయ్ గారి సత్యనారాయణ శర్మ, వాళ్ళ కుమారుడు దత్తకుమార్ శర్మ. అంతా దత్త పరంపరలోనే మేము అంతా కూడా స్వామివారి సేవ చేసుకుంటూ ఇదవుతున్నది. అదేవిధంగా గత 32 సంవత్సరాల క్రితం ఔదంబర దీక్ష అని చెప్పేసి నేను స్టార్ట్ చేయటం జరిగింది. ఔదంబర దీక్ష అనేది ఈ కలియుగంలోది కాదు నాన్న, కృతయుగంలోనే ఏకనాథ్ పంత్ అనే యొక్క మహర్షి దత్త దీక్షను స్వీకరించి దత్తుల్ని సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ దీక్ష ఆచరించడం జరిగింది. అంటే మనం అయ్యప్ప మాలలు శివమాలలు ఎట్లా తీసుకుంటుంటామో అదేవిధంగా దత్తాత్రేయ దీక్ష కృతయుగ స్థానంలో ఉండేది. అంటే ఔదంబర దీక్ష అంటారు దీన్ని. మేడు పుల్లను మెడలో కట్టుకొని ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉప్పు పులుపు కారం ఈ 3 మాత్రం స్వీకరించరాదు. తీపితోటే మనం ఆ దీక్షని చేసుకోవాలి. ఎందువల్లయా అంటే తీపి సత్వగుణాన్ని ఇస్తుంది. సత్వగుణంలోంచి రజోగుణానికి వెళ్ళి రజోగుణంలోంచి తమో గుణానికి వెళ్ళడానికి ఈ దీక్ష చాలా అనుకరించుతుంది. దత్తుడి యొక్క మనసు మొత్తం కూడా దత్తుని ప్రేరేపించినట్లయితే సాక్షాత్తుగా దత్తుడు మన వెంటనే ఉండి మనకి ఏది కావాలంటే అది ఇచ్చే యొక్క మొట్టమొదటి దైవమే ఈ దత్త. దత్తుడు అంటేనే గురుస్వరూపం. త్రియంశత్కోటి దేవత స్వరూపాయి నమః అని చెప్పేసి అన్నాడు. అంటే దేవతలందరికీ గురువు కాదు, మానవులకే గురువు కాదు, పశుపక్షాదులందరికీ కూడా గురువు ఎవరయ్యా అంటే దత్తాత్రేయుడు. పోనీ ఇక్కడ దత్తుడు ఎట్లుంటాడయ్యా? నాగప్రియో భూతనాథో జగత్ సంసారకారక భవనాశో భవత్రాదో భూతపాలక దత్తాత్రేయ గురు నమః. శిరసును నాగాభరణం ధరించి ఉంటాడనమాట స్వామివారి ఇక్కడ. అంటే అమ్మవారిని హృదయంలో పెట్టుకొని శిరసును నాగును పెట్టుకొని కూర్చుంటే ఇక్కడ కాలసర్ప దోషాలు కానీ సర్పగ్రహ దోషాలు కానీ సంతానం కలిగిన వాళ్ళకి కానీ వివాహం కాని వాళ్ళకి కానీ స్వామివారి దర్శనం మాత్రమే వాళ్ళకి వివాహాలు అయిపోయి సంతానం కలగడానికి అనేది చాలా అవకాశం అనేది ఉంటుంటుంది. అదేవిధంగా ఒక 13 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారి దేవస్థానంలోనే అన్నప్రసాదం అంటే స్వామివారి యొక్క విధానంలో అన్నదాన కార్యక్రమం అనేది మొదలుపెట్టాము. ఇది ప్రతి గురువారం కూడా స్వామివారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. అదే కాకుండా స్వామివారి ఉదయం పూట అభిషేకం, పల్లకీ సేవ జరుగుతుంటుంది. పల్లకీ సేవకు కూడా ఎవ్వరు కూడా రుసుము చెల్లించాల్సిన పని లేదు నాయన. ఇది భక్తులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి స్వామివారి సేవ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో స్వామివారిని పల్లకిలో పెట్టి కింద దాకా వెళ్ళి స్వామివారిని ఊరేగింపుగా ఊరేగించుకుంటూ స్వామివారి సేవలు చేసుకుంటూ పోతుంటాం. ఇట్లా మా కుటుంబీకులు మొత్తం కూడా మా వంశం మా కుటుంబీకులు మాత్రమే ఈ స్వామివారి యొక్క సాన్నిధ్యంలో సేవ చేసుకుంటూ ఈ విధంగా తరిస్తున్నాం నాయన. భక్తులందరూ కూడా సదావకాశాన్ని వినియోగించుకొని సాక్షాత్గా స్వామివారి దగ్గరికి వచ్చి వాళ్ళకి ఎటువంటి యొక్క బాధలున్నా సరే, ఎట్లాంటి ఆరోగ్య బాధలు కానీ సంతానం లేని బాధలు కానీ ఇతరత్ర ఏ యొక్క కోరిక ఉన్నా కానీ స్వామివారి దగ్గరికి వచ్చి దత్తా అని చెప్పేసి హృదయాత్నాద భావన చేత కనుక ఏ భక్తుడైతే పిలుస్తాడో వాళ్ళకి దత్తమైపోతుంటాడు. జయ గురుదేవ దత్త. నాయన ఇట్లాంటి మహత్తరమైన యొక్క అవకాశం అంటే భక్తులందరికీ కూడా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ దత్తుడు అందరికీ తెలవదు నాన్న, ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాడు అని చెప్పేసి చాలామంది వరకు కూడా తెలవదు. మరి మన యందు స్వామివారికే వాళ్ళ మీద దయగలిగి ఇక్కడికి రప్పించారు. యశోదా టీవీ ఛానల్ వాళ్ళని ఆ సంజీవ నాయుడు ఫిలిం డైరెక్టర్ వాళ్ళ యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వాళ్ళకి సహకరించి స్వామివారిని వృద్ధిలోకి తీసుకురావడానికి అని చెప్పేసి వాళ్ళు ఎంతో తాపత్రయంగా ఇంత దూరం రావడం జరిగింది. ఆ ఛానల్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు శ్రీపాల సుబ్రహ్మణ్య శర్మ. అదేవిధంగా మా తమ్ముడి పేరు దత్తకుమార్ శర్మ. నా ఫోన్ నెంబర్ వచ్చేసేసి 9849617016. నాన్న పేరు 941453114115 దత్తకుమార్ శర్మ. మీరు ఏదైనా కాంటాక్ట్ కావాలంటే ఈ ఫోన్ నెంబర్లకి నాకు కాంటాక్ట్ అయితే ఇక్కడ దేవాలయ విశేషాలు జరుగు యొక్క పూజా కైంకర్యాలు ఏదైనా కానీ మీకు తెలియపరచడం అనేది జరుగుతుంటుంది.
అదేవిధంగా ఎవరిని కూడా ఇక్కడ ఎంతోమంది బావోజులకి యువతులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం ఉంటున్నానా, నమ్మి మాత్రం మోసపోవద్దు. మీరు దయచేసి మేము మా నెంబర్లు ఇస్తాం, మీకు ఏది కావాలంటే డైరెక్ట్ మమ్మల్ని ఫోన్ చేసి అడగవచ్చు. ఇక్కడ జరిగే సేవలన్నీ కూడా మీకు చాలా చక్కగా మీకు ఎట్లా రావాల్సింది, స్వామివారి దగ్గరికి ఏ కైంకర్యాలు చేసుకుంటే స్వామివారి అనుగ్రహం పొందుతారు, ఏ విధంగా సేవ చేసుకోవాల్సిందనేది సవిస్తారంగా మేము తెలియపరుస్తాము. మీరందరూ వచ్చి సరే అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. జయ గురుదేవదత్త, జయ గురుదేవదత్త, జయ గురుదేవదత్త. దిగంబర 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 జయ గురుదేవదత్త. ఓం శ్రీ దత్తాయ నమః. యశోధర టీవీ యూట్యూబ్ ఛానల్ ఇట్లాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీ అందరికీ చేర్చడానికి, ఆ దత్తుని యొక్క కృపా కటాక్షాలకి పాత్ర కావటానికి ఆయన పాదాల దగ్గర మా లోగో మైక్ని పెట్టి ఆశీస్సులు పొందాం. చాలా సంతోషంగా ఉంది. పవిత్రమైన కృష్ణా నది మీద ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లో ఉన్న ఆ దత్త గుడిని మేము కవర్ చేయటం, అది కూడా పవిత్రమైన మార్గశిర మాస పౌర్ణమి రోజున ఏదైతే మన దత్త జయంతిగా అనుకుంటామో ఆ రోజున మేము అంత ఇక్కడికి వచ్చి మేము కవర్ చేసి మీ అందరికీ మేము మా ఛానల్లో పెట్టి చూపించడం అనేది ఎంతో 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 సంతోషంగా భావిస్తున్నాం. జై శ్రీ గురుదేవ దత్త, జై శ్రీ గురుదేవ దత్త, జై శ్రీ గురుదేవ దత్త. మనం అందరం ఆ భగవంతుని తలుచుకున్నప్పుడు సులభ మార్గంలో ఆయన చేరుకోవాలంటే దత్తదేవుని యొక్క గాయత్రి శ్లోకాన్ని కూడా మనందరం చదువుకోవచ్చు. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.